క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మనం ఏక మనసు ఎలా కలిగి ఉంటామని ఆలోచిస్తే ఒకరినొకరు అంగీకరించడం వల్ల, పరస్పరం చేర్చుకోవడం వల్ల అని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనం ఒకరినొకరు సంపూర్ణంగా చేర్చుకుంటే మన మనసులు, మన హృదయాలు కూడా ఏకమవుతాయి. ఒక వ్యక్తి పాపములు మరియు తప్పులు మనం మనస్కరించకూడదని దీని అర్థం. అవును, ఎందుకంటే ఆ విధంగానే క్రీస్తు మనల్ని చేర్చుకున్నాడు. మన పాపములతో, తప్పులతో ఉన్న క్రీస్తు మనల్ని సంపూర్ణంగా చేర్చుకున్నాడు. పిల్లారా, మనం ఒకరొకరు చేర్చుకోలేకపోతే మనం దేవుడి మహిమపరచడం అసాధ్యమవుతుంది. మనం ఒకరినొకరు నిరాకరించినప్పుడు ప్రతి ఒక్కరిలో నివసిస్తున్న క్రీస్తును కూడా నిరాకరించిన వారం అయిపోతాం. ఒకరినొకరు చేర్చుకోవడం అనేది కేవలం పెదవుల నుండి కాక హృదయం నుండి రావాలి. యేసుక్రీస్తు సహోదరులుగా మనం ఒకరినొకరు చేర్చుకోవాలి. ఆ విధంగా మన ప్రభు మహిమపరచబడతాడు. అదే క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవుని మహిమ